విశ్వశాంతి కోసం ప్రతి మానవుడు దైవారాధన పూజాధికాలు నిర్వహిస్తూ ఉండాలని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి సూచించారు. ఆశ్రమంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. స్థానిక బురిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో మంగళవారం 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం ఎంతో భక్తిపూర్వకంగా నిర్వహించారు. ఎడ్లపల్లికి చెందిన శ్రీ లక్ష్మీ నృసింహ భజన భక్త బృందం త్రిపురనేని రజని పాల్గొని ఆశ్రమ వాసులతో కలిసి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయిబాబా, సత్యసాయిబాబా, మహాత్మా గాంధీజీలకు పూజలు నిర్వహించి భక్తి గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ, ప్రజల్లో దయా దాక్షిణ్యాలు, కరుణ, ప్రేమ ఉంటేనే సమాజంలో శాంతి నెలకొంటుందని అన్నారు. భక్తి ప్రచారకురాలు త్రిపురనేని రజని మాట్లాడుతూ, హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నప్పుడు భక్తి తరంగాలతో తనువు పులకిస్తుందని అన్నారు. కుసుమ హరనాథ మందిరం నిర్వాహకులు రాచిపూడి సుజాతాదేవి, దుర్గమ్మ తదితర భక్త బృందంతో పాటు నాగభూషణరావు, వై కోటేశ్వరరావు, గుమ్మడి తదితరులు పాల్గొన్నారు. కూడా విశ్వశాంతి కోసం ప్రతి నిత్యం కూడా దైవ ప్రార్థన చేయాలి. అందులో భాగంగానే శ్రీ లక్ష్మీ నృసింహ భజన భక్త మండలి ఎడ్డపల్లి వారు త్రిపురనేని రజని గారి ఆధ్వర్యంలో వారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు గాంధీ ఆశ్రమానికి కూడా వచ్చి హనుమాన్ చాలీసా పారాయణం 108 నిమిషాలు చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. భక్తిలో ఉన్న ఆనందము మరి ఎక్కడా దొరకదు. హనుమంతుడు కూడా అట్లాగే భక్తి పరచుడు. భక్తితో శక్తిని పొందొచ్చు. భక్తిహీనత ఉంటే శక్తి తగ్గిపోద్ది. అందుకనే మహర్షులు, మహనీయులందరూ కూడా దైవ సంపదని పెంచుకున్నారు. దైవ చింతన, దైవ జపము, దైవారాధన ఇవన్నీ కూడా మహర్షులు మనకు అందించారు. దాన్ని మనం కొంచెం తీసుకున్నా కూడా వాళ్ళ మార్గంలో వెళ్ళడానికి వీలవుతుంది. అదేవిధంగా గాంధీ మహాత్ముడు నాటి బ్రిటిష్ వాళ్ళని సత్యం, అహింసా విధానాలతో శ్రీరాముని యొక్క పారాయణం చేస్తూ భగవద్గీత చదువుతూ ఆ అంశాలతోనే ఆయన అంతర్చర్య. ఆ చరిత్ర ఎట్లా వచ్చిందంటే నిస్వార్థంగా చేయడం. నేటి సమాజంలో స్వార్థం అనేది కొంతవరకు అవసరమే. అది అవసరం వరకే వాడుకోవాలి. మిగతాదంతా నిస్వార్థంగా వదిలేయాలి. మనం ఎంత సంపాదన ఏం చేసినా కూడా ఇక్కడ వదిలేయాలని అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే పరోపకారాయ పుణ్యాయ. పరులకు ఉపకారం మనం చేయగలిగిందంతా కూడా పుణ్యమే. అది లోకం మొత్తానికి చెందుద్ది, మన ఒక్కరికి కాదు. విత్తనాలు 10 ఎకరాలు వేస్తే 10 ఎకరాలు పండింది అనుకోండి, అందరికీ 1000 మందికి 10,000 మందికి వస్తుంది. విత్తనాలు చల్లింది ఒక్కళ్ళే. అదేవిధంగా ఈ అవకాశం కూడా భగవంతుడు ఇచ్చాడు. ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి. మరి ఈనాడు ఈ జరిపినటువంటి అట్లాగే మా కుసుమ హరనాథ మందిరము, ఆమె ఏం చేసినా సరే ఎప్పుడూ ఆ కుసుమనామం చేసుకుంటూ ఉంటారు. మాకు కూడా ఆమె రావటం, ఆమె కూడా గాంధీ గారి యొక్క రఘుపతి రాఘవ రాజారాం ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణ చేయించారు. మన శివరంజని గారి చేత, త్రిపురనేని రజని గారి చేత. అంటే వారికి వచ్చిన భావన వీరు అమలుపరిచారు. అంటే ఇద్దరు కూడా దైవభక్తి ఉంది కాబట్టి జరిగింది. వారికి మీ ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పరోపకారం, ఒకరికొకరు అవగాహన. మానవ జీవితంలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే అవగాహన కలిగి జీవించండి. నేను అట్లాగే జీవిస్తున్నాను. మీ అందరి సహాయ సహకారములు, అట్లాగే ధర్మకర్తలు, ధర్మదాతలు క్షేమం కోరుతూ ఇక్కడ ఆశ్రమంలో నిత్యము వారిని స్మరించడం జరుగుతుంది. ధర్మం రక్షిత రక్షిత. ధర్మం ఎక్కడుంటుందంటే దయా, జాలి, కరుణ, ప్రేమ ఈ వీటిలోనే ఉంటుంది. మిగతా ఎక్కడా ఉండదు. ఆ దయా, కరుణ, ప్రేమ, జాలి కలిగిన హృదయాలు ఉంటే అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు.